హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ ఆఫీషియల్. చాలా మంది మా వెడ్డింగ్ యానివర్సరీ గుర్తు పెట్టుకొని అందరూ విష్ చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మీ అందరికి ఇంత బాగా గుర్తుందా అని చెప్పి అయితే మేమైతే చాలా ఏమంటారు అంటే ఒక ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది గుర్తు పెట్టుకున్నారో అనిపించింది నాకైతే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ కదా, రేపు మాకు ఇంకొక ఈవెంట్ ఉంది. సో దానివల్ల మేము ఎక్కువ సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకున్నాం. ఎందుకంటే రేపు ఈవెంట్కి మేము కొంచెం బిజీగా ఉంటాం అనమాట. రేపు ఈవెంట్ ఏంటి అనేది ఈరోజు మీరు గెస్ట్ చేసేయండి, రేపు వీడియో పోస్ట్ చేసేలోపు. సో ఏంటి అంటే నేను శేఖర్ ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాను. ఆ గిఫ్ట్ అయితే శేఖర్ అయితే అస్సలు 0.1% కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే తెలీదా అంటే లైక్ ఎక్స్పెక్ట్ కూడా గెస్ కూడా చేయలేదు. అండ్ ఈ గిఫ్ట్ నేను మీ అందరి సపోర్ట్ వల్ల నేను గిఫ్ట్ శేఖర్కి ఇవ్వగలుగుతున్నాను. సో ఆ గిఫ్ట్ ఏంటి అది చూసాక శేఖర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఆ గిఫ్ట్ వెనక అతను స్టోరీ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను శేఖర్ రియాక్షన్ అయిన తర్వాత. సో ఐ థింక్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా రెడీ అవుతున్నాను. సో ఈ లోపు నేను ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఏమన్నా వీడియో తీస్తున్నాను అనమాట. సో శేఖర్ రియాక్షన్ చూసిన తర్వాత ఆ గిఫ్ట్ వెనక స్టోరీ మొత్తం నేను చెప్తాను. ఓకేనా? నేనైతే ముందు వీడియో షూట్ చేసి ఇంక రెడీ అయిపోయాను. శేఖర్ కూడా కాల్ చేసి కొంచెం త్వరగా వచ్చాయని చెప్పాను. ఈ లోపే మా అత్త వాళ్ళ కొడుకుకి నేను గిఫ్ట్ అయితే ఇచ్చేసి టెంపుల్ దగ్గరికి పంపించేశాను. ఎందుకంటే మా అత్త వస్తే మళ్ళీ తెలిసిపోతుంది కదా శేఖర్కి. అక్కడికి టెంపుల్కి వెళ్ళేంత వరకు శేఖర్ తెలియకూడదని చెప్పి ముందే పంపించేశాను అనమాట. తనైతే అక్కడికి వెళ్ళి మా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపు శేఖర్ కూడా వచ్చేసారు. మేము ఇద్దరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయాము, శివాలయంకి. యాక్చువల్గా ఏంటంటే ఈ శివాలయంలోనే మొత్తం అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే కలిసి ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం మేము ఇక్కడికే వస్తాము. ఇంకా అన్ని దేవుళ్ళ దర్శనం ఒకేసారి అవుతుంది కదా అని చెప్పి అయితే మేము వచ్చేసాము. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే మండే వెళ్ళామనుకున్న శివాలయంకి అస్సలు దర్శనం సరిగ్గా అవ్వదు. ఈరోజు సండే కాబట్టి అంత హెవీగా అయితే ఏం లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా దర్శనం చేసుకొని ఆ గిఫ్ట్ కూడా దేవుడి దగ్గర పెట్టేసి తీసుకున్నాను అనమాట. ఇంకా శేఖర్ అయితే అక్కడ నించున్నారు. ఇక్కడే నించో అని చెప్పి నేను చెప్పాను. ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం, మా దర్శనం అయిపోయింది కదా అంటే, లేదు ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి నించోబెట్టాను. ఆ గిఫ్ట్ అయితే తీసుకొచ్చి నేను శేఖర్కి అయితే ఇచ్చాను. నేను అంటున్నాను అనమాట, గెస్ట్ ఏంటి అని చెప్పేసి. ఆ గిఫ్ట్ ఎందుకు బుజ్జి, ఇప్పుడు అవసరమా అని చెప్పి అన్నారు. లేదు లేదు నువ్వు గెస్ట్ అంటే, లేదు ఏమో నాకు తెలియదు నేను గెస్ట్ చేయలేను అని చూసి ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అనుకున్నారు. ఫోటో ఫ్రేమ్ మన ఇంట్లో ఆల్రెడీ బోల్డ్ ఫ్రేమ్లు ఉన్నాయి, నువ్వు ఎందుకు ఇలాంటి ఫ్రేమ్లు మళ్ళీ తీసుకుంటున్నావు అని చెప్పి అంటున్నారు అనమాట. ఫోటో ఫ్రేమ్ అయితే కాదు, గెస్ట్ చేయంటే ఏమో నాకు తెలియట్లేదు నేను ఓపెన్ చేసి చూస్తానులే అని చెప్పేసి అన్నారు. ఇంకా మెల్లగా ఓపెన్ చేయగానే బాక్స్ అయితే కనిపించింది. సో గిఫ్ట్ ఏంటి అని మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో గిఫ్ట్ ఏంటి అంటే మాకు యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చిందనమాట. యాక్చువల్గా 1 lakh అవ్వగానే రావాలి. అది ఎందుకు రాలేదో నేను రీజన్ తర్వాత చెప్తాను. సో శేఖర్ చాలా ఫీల్ అయ్యారు అనమాట, ఎమోషనల్ కూడా అయ్యారు. అండ్ నిజంగా మనకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా అని తనకు తెలియదు అనమాట. నేను ఇలా అప్లై చేసినట్టు కానీ అది వచ్చినట్టు కానీ ఏది తెలీదు. నేనే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి తనకి ఏం చెప్పకుండా నేనే అప్లై చేసి అది వచ్చినంత వరకు వెయిట్ చేసి అది వచ్చాక కూడా రిసీవ్ చేసుకున్నా కూడా నా దగ్గరే ఉంచాను. నేను శేఖర్ కనీసం ఇట్లా అప్లై చేస్తాననే మాట కూడా చెప్పలేదు. అంటే నేను ఏం చేస్తాను నేను శేఖర్ చేస్తాను. బట్ ఈ విషయం మాత్రం అస్సలు 1% కూడా ఏం చెప్పలేదు అనమాట ఇలా చేస్తున్నా అని. తను కూడా ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే ఇంకా అది రాదులే అన్న టైప్లో వదిలేసామన్నమాట. తను కూడా అంత పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్గా వచ్చేసరికి బుజ్జి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి తను అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారనమాట. సబ్స్క్రైబర్స్ చెప్పినప్పుడే నీకు కూడా చెప్తా అని చెప్పాను. ఇంకా సిల్వర్ ప్లే బటన్ కూడా శివుడి దగ్గర పెట్టేసి మేము అయితే ఆశీర్వాదం తీసుకున్నాం పంతులు గారి దగ్గరికి. ఇంకా అక్కడికి అయిపోయిన తర్వాత మేము ఇంకా తెలుసు కదా నాకు సాయిబాబా అంటే చాలా ఫేవరెట్. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయామన్నమాట. లైక్ సిల్వర్ ప్లే బటన్ స్వామి దగ్గర కూడా పెట్టి ఆశీర్వాదం తీసుకుందాము అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా పంతులు గారు లేరు. ఇంకా నేనైతే దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర అది పెట్టాను అనమాట. పెట్టి మంచిగా అవ్వాలి, ఇలాగే మంచిగా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఉండాలి అని చెప్పి అయితే కోరుకున్నాను. నేను శేఖర్ దండం పెట్టేసుకున్నాము. నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అయితే కొన్ని రీల్స్ అయితే తీసాము. లైక్ సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు మాకు మెమరబుల్గా ఉండిపోవాలి అని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను శేఖర్ అండ్ మా అత్త వాళ్ళ కొడుకు అని చెప్పా కదా, ముగ్గురం కలిసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో మీరు కూడా చూసారు కదా నేను శేఖర్కి ఏ గిఫ్ట్ ఇచ్చాను. దిస్ ఈస్ ద గిఫ్ట్. ఏంటక్క 1 lakh అయి చాలా మంత్స్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చింది అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో యాక్చువల్గా ఏంటి అంటే శేఖర్కి అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు ఒక యాక్సిడెంటల్ వీడియో ఒకటి పెట్టారు. దాన్ని నేను ఇంకొక వీడియో కూడా చేసి పెట్టా. ఇట్లా కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ ఒకటి పడింది. సో దానివల్ల మేము ఒక 1 week వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదని చెప్పాను కదా. సో అలా ఆ గైడ్ లైన్ స్ట్రైక్ ఒకటి పడడం వల్ల
మాకు సిల్వర్ ప్లే బటన్ రాదు అని చెప్పేసి రాలేదన్నమాట. 1,00,000 అయిన తర్వాత కూడా సిల్వర్ ప్లే బటన్ రాలేదు. సో ఇంకా శేఖర్ అయితే ఎంత ఫీల్ అయ్యాడంటే, ఎందుకంటే తనే కదా పెట్టాడు ఆ వీడియో. నేను వీడియో పెట్టడం వల్ల ఇలా అయ్యింది, పెట్టకుండా ఉండాల్సింది, అనవసరంగా పెట్టాను అంటే. శేఖర్ ఏంటి అంటే, మీ అందరికి మేము వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయాలో మీకు తెలియాలని చెప్పి శేఖర్ అయితే ఆ వీడియో అప్లోడ్ చేశారు. బట్ ఏంటి అంటే, అది చేయడం వల్ల ఒక స్ట్రైక్ పడి ఆ వీడియో డిలీట్ అయిపోయి ఇంకా మాకు వీడియోస్ కూడా ఒక 2 వీక్స్ అప్లోడ్ చేయడం కూడా అవ్వలేదు. సో దానివల్ల ఇంకా శేఖర్ చాలా ఫీల్ అయ్యారు. అయ్యో అనవసరంగా నా వల్ల ఇలా అయ్యింది అని చెప్పేసి. సో అయితే చెప్తాను, అది కూడా చెప్తా ఎలా వచ్చింది అనేది కూడా. ఇంకా చాలా ఫీల్ అయ్యేవారు, ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు. వచ్చా నా వల్లే రాలేదు, అందరికి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, అందరూ వీడియోస్ చేస్తున్నారు, మనం చేయడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. సో నేను అనుకున్నాను ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఆ స్ట్రైక్ అనేది మనకి 1 year వరకు ఉంటుందన్నమాట. అంటే 1 year వరకు అది ఉంటుంది. దానివల్ల ఇంకా 1 year తర్వాత ట్రై చేద్దాము ఒకసారి అని అనుకున్నాను అనమాట. మొన్న రీసెంట్గా జూలైలో అనమాట ఆ వీడియో మేము పోస్ట్ చేసింది. మళ్ళీ జూలై వస్తుంది కదా, 1 week, ఐ మీన్ సారీ 1 year. ఇంకా ట్రై చేద్దాము అని చెప్పి యూట్యూబ్ హెల్ప్ ఉంటుంది కదా, నేను దాంట్లోకి వెళ్ళి వాళ్ళతో చాట్ చేసి అడిగితే స్టార్టింగ్ అయితే లేదు మీకు ఇలా స్ట్రైక్ పడింది రాదు అని చెప్పారనమాట. చెప్తే మళ్ళీ ఇంకొకసారి కాంటాక్ట్ అయ్యి అన్నీ చేశాక వాళ్ళు ఇంటర్నల్ టీమ్తో ఒకసారి అంటే కనెక్ట్ అయ్యి క్లియర్గా చెక్ చేసి అప్పుడు మేము ఏదో ఒకటి మీకు త్రూ మెయిల్ చేస్తాము అని చెప్పాను. 1 week or 2 weeks టైం పడుతుంది అని చెప్పారనమాట. సరే ఓకే అని చెప్పి నేను ఇంకా వదిలేసాను. అంటే మనం ట్రై చేసాము, వస్తే వచ్చింది లేదంటే లేదు. జస్ట్ ట్రై చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే నేను ట్రై చేశాను అనమాట. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను. 1 fine day మెయిల్ అయితే వచ్చిందనమాట, యూఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి. ఇంకా నాకు ఎంత హ్యాపీగా ఉంది. నేను శేఖర్ చెప్పలేదు, ఎందుకంటే వచ్చిన తర్వాత తనకే ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను. ఇది వచ్చేసరికి మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఇంకా దాచిపెట్టాను అనమాట, తనకు చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు, బట్ రావాలి కదా, మన చేతికి వచ్చినంత వరకు మనం నమ్మలేము అని చెప్పి కూడా నేను ఇంకెవరికి చెప్పలేదు, ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు, ఈవెన్ నాకు కూడా చెప్పలేదు అనమాట. సో ఇంకా అలా పెడితే వాళ్ళు రిప్లై ఇచ్చారు, యూఆర్ ఎలిజిబుల్, యూ కెన్ అప్లై అని చెప్పేసి. ఇంకా నేను అప్లై చేశాను. ఒక 2 weeksకి వచ్చింది అనుకుంటా. 2 weeksకి వచ్చింది. కరెక్ట్గా మా పెళ్లి రోజుకి దగ్గరలో వచ్చింది అనమాట. ఇంకా అనుకున్న ఈ పెళ్లి రోజుకి శేఖర్కి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి శేఖర్కి ఇవ్వగానే ఫస్ట్ షాక్ అయ్యారనమాట. మనకి రాదు కదా, ఎలా వచ్చింది, కొన్నావా అంటున్నారు. అంటే నేను ఎందుకు కొంటాను, ఇప్పుడు సపోజ్ నిజంగా అమెజాన్లోనా నిజంగా మేము కొనాలి అనుకుంటే మాది 1 lakh ఎప్పుడో అయిపోయింది. అప్పుడే మాకు ఇది రాదని తెలుసు కదా, కొనేసి అప్పుడే మేము లైక్ అంటే మిమ్మల్ని ఫూల్ చేయాలి అనుకుంటే మేము అప్పుడే కొనేసి మేము అప్పుడే వీడియో చేసి ఏదో పెట్టేసేవాళ్ళం. బట్ మాకు అట్లా చేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఏదైనా నిజంగా మనకు వస్తేనే అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అంతేగాని ఏదో మనం కొనేసి ఏదో చేస్తే ఆ హ్యాపీనెస్ ఉండదు. సో ట్రై చేద్దామని ట్రై చేసా. లైక్ అంటారు కదా, ఏదైనా మనం ట్రై చేస్తూ ఉంటేనే మనకి అనుకున్నది సాధించగలము అని చెప్పి. సో ఒక చిన్న ట్రై ఇది వచ్చిందనమాట. శేఖర్ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు ఇందాక. చాలా ఫస్ట్ షాక్, తర్వాత ఎమోషనల్, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. సో ఇదనమాట మాకు నిజంగా గిఫ్ట్, మీ దగ్గర నుంచి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మేము పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ మంచిగా వ్యూస్ వచ్చేలా చేసేది అంతా మీరే. సో మీ వల్లే మాకు ఇది వచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా సిల్వరే కాకుండా గోల్డ్ కూడా రావాలి తొందరలో అని అనుకుంటున్నాము. సో మీరు ఇలాగే మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను చెప్పా కదా, రేపు ఇంకొక ఈవెంట్ ఉంది, అందుకే మేము యానివర్సరీని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోవట్లేదు అని చెప్పి. సో రేపు ఏ ఈవెంట్ అని అనుకుంటున్నారు మీరు జస్ట్ గెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏది అనుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇంకా మేమైతే ఇంకా యానివర్సరీకి ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఆ ఈవెంట్కి కావాల్సినవి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి మేము. చూద్దాం, ఈవినింగ్ ఏమైనా చేస్తామేమో మరి తెలీదు. బట్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.